ఎస్పెషల్లీ ఈ అంటరాని కులాల మీద దాడులు పెద్ద ఎత్తున పెరిగాయి. ఇటీవల తెల్లగుంటలో దాడి జరిగింది. పల్లెనంతా చుట్టుముట్టి ఎంత భయానక వాతావరణం సృష్టించారో ఇక్కడ చాలామంది తెలియదు. అయినా అక్కడ రాజ్యం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా నెల్లూరులో కూటమి ప్రభుత్వం తరఫున అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు అందరూ మూకుమ్మడిగా వెళ్ళి ఆ దళిత వాళ్ళు ఉండేటువంటి బెదిరించి అదిరించి కేసుల్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కైకలూరులో మళ్ళీ దళితుల మీద దాడులు చేయటమే కాదు, వాళ్ళు రోజు సోషల్ మీడియాలో సవాళ్ళు విసురుతున్నారు. ఈ సవాళ్ళు విసరటానికి కారణం ఏమిటి అని అంటే ప్రభుత్వం అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు గ్రామ స్థాయి నుంచి కేంద్రం దాకా అధికారాన్ని నిలిపేటటువంటి వాళ్ళు ఏ రంగు జెండా పట్టుకున్నా, ఏ పార్టీ జెండా పట్టుకున్నా వాళ్ళందరూ కూడా ఈ దేశంలో కుల వ్యవస్థను కాపాడేవాళ్ళు, ఈ దేశంలో దళితుల మీద దాడులు కొనసాగించేవాళ్ళు, ఈ దేశంలో దళితుల మీద ప్రతినిత్యం చేసేటువంటి దాడులకి కారణమైనటువంటి వాళ్ళు. వీళ్ళ మధ్య జెండాల్లో తేడా, అధికారాల్లో తేడా తప్పితే వీళ్ళందరూ బ్రాహ్మణీయ మనోవాదాన్ని బలపరిచేవాళ్ళు, దాన్ని కొనసాగించేవాళ్ళు. ఎక్కడైనా చైతన్యవంతమై లేదా ఎక్కడైనా ప్రతిఘటిస్తే ఆ ప్రతిఘటనని మొగ్గలోనే చూసేయటం కోసం వాళ్ళకు ఉండేటటువంటి సామధాన భేద దండోపాయాల్ని ఉపయోగించి అధికారాన్ని దుర్వినియోగం చేసి చట్టాన్ని కాలరాచి రాజ్యాంగంలో ఉండేటటువంటి ప్రాథమిక హక్కుల్ని కాలరాచి వీళ్ళు ఈ దాడులు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మనకు ప్రధానంగా దళితులకు, బలహీన వర్గాలకు, మరి నెల్లూరు టౌన్ పరిస్థితి చూస్తే మీరు చూస్తూనే ఉన్నారు. రోజుకు ఒక హత్య జరిగింది. కోర్టుల్లో నిన్న కోర్టులోనే వచ్చి దాడులు జరిగాయి. కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఒక హత్య, గూడూరులో ఒక హత్య, ఇట్లా జిల్లా వ్యాపితంగా పెద్ద ఎత్తున హత్యలు జరుగుతున్నాయి. ఈ హత్యలన్నిటికీ ఇక్కడ ఉండేటటువంటి అధికారులు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు దీన్నంతా ఒక అనామకురాలు లేదా ఒక కిరాయి అంటే కూటికి లేక ఇబ్బంది పడేటటువంటి ఒక మహిళ, అది అంటరాని కులానికి సంబంధించిన మహిళ అరుణ మీద తోసేసి ఈ పెద్ద డాలని, ఈ వల్లే జిల్లాలో మొత్తం శాంతి భద్రతలకు భంగం కలిగిందని ఆమె మీద తప్పుడు కేసులు పెట్టి వీళ్ళు జైల్లో పెడతా ఉన్నారు. అంటే దాడులు చేసేది వాళ్ళు, దాడులు చేయించేది వాళ్ళు, దెబ్బలు తినేది మనమే, జైల్లోకి పోయేది మనమే. రేపు ఒక రోజు వీళ్ళందరినీ తప్పుడు కేసుల్లో పెట్టి ఇంకా మేము చాలా గొప్పగా పనిచేస్తున్నామని ఈ పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు అనుకోవాలనుకుంటే ఇక్కడ నెల్లూరు జిల్లాలో త్వరలో ఎన్కౌంటర్ జరిగే ప్రమాదం ఉంది. ఈ ఎన్కౌంటర్లో చంపబడేది మన వాళ్ళు, దళితులు. అయితే దాదాపు ఈ నెల రోజులుగా జరిగేటువంటి పరిణామాల పట్ల తీవ్ర ఆందోళన కలుగుతుంది. ఆలోచన ఏం చేయాలి దీని మీద? ఏమన్నా వీళ్ళు చెప్పేటటువంటి అరుణ లేకపోతే వాళ్ళు చెప్పేటటువంటి ఈ మాఫియా డాన్లని వీళ్ళు ఎవరైతే పిలుపుతున్నారు, వీళ్ళు ఏమైనా ఇసుక కాంట్రాక్టర్లా, గ్రావెల్ కాంట్రాక్టర్లా, సారా లిక్కర్ కాంట్రాక్టర్లా, రియల్ ఎస్టేట్ యజమానులా? ఏమి కాదే. ఈ అవసరాల కోసం వాళ్ళకు ఉండేటటువంటి నిరుద్యోగం, వెనకబడతనం, అంచనానితనం, అస్పృశ్యత, వీటన్నిటి కారణాలు రీత్యా కిరాయి తీసుకొని మీరు కొట్టమంటే కొట్టున్నారు, మీరు చంపమంటే చంపుతున్నారు. మీరు వాళ్ళ చేత చట్ట వ్యతిరేక చర్యలు చేయించి మీరు కోట్లకు పడగలెత్తి మీరు ఓట్లు వేయించుకునే గద్దెలెక్కి మీరు మాత్రం పెద్ద మనుషులయ్యారు, మా వాళ్ళు మాత్రం నేరస్తులయ్యారు. ఇది ఈరోజు నెల్లూరులో, రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న పరిణామం. అందువల్ల మనం మన కంటితోనే, మన ఏళ్ళతోనే పొడిచేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ మనవాదం. అందువల్ల ఈరోజు జిల్లాలో కానీ లేదా రాష్ట్రంలో జరిగేటటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా మనం ముక్త కంఠంతో నినదించాల్సిన అవసరం ఉంది. మనకు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిపోయినటువంటి రాజ్యాంగం ఉంది, ఈ రాజ్యాంగ రక్షణ ఉంది.
ఈ రాజ్యాంగాన్ని ముదముట్టించాలని, ఈ రాజ్యాంగాన్ని మార్చేయాలని ప్రయత్నం చేసే శక్తులన్నీ ఒకవైపు, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకునే శక్తులన్నీ ఒకవైపు నిలబడి యుద్ధానికి సిద్ధం కాకపోతే, రాజ్యాంగాన్ని కాపాడుకునేటటువంటి పోరాటానికి మనం సిద్ధం కాకపోతే మనందరి మీద తప్పుడు కేసులు పెట్టబడతాయి, మనందరినీ జైళ్ళలోకి పోబడతాం, మన అందరి బిడ్డలు లేదా మన యొక్క జీవితాలు అభద్రతకు గురి చేయబడతాయి. అందువల్ల ప్రశ్నించేవాళ్ళు, ఎదురు తిరిగేవాళ్ళు, చైతన్యవంతంగా ఉండేవాళ్ళు, ఆకలితో ఉండేవాళ్ళు వీళ్ళు తప్పుడు కేసులు పెట్టి, అక్రమ నిర్బంధం పెట్టి వాళ్ళందరి మీద గంగాయి కేసులు పెట్టారు. ఎంత దుర్మార్గం, అంటే ఎంత పనికిమాలిన వ్యవహారం అని చెప్పండి ఈ పోలీసులది, ఈ రెవెన్యూ అధికారులది. ఒక ఎమ్మెల్యే మీద హత్యా ప్రయత్నం జరిగిందట. కావల్లో ఒక ప్రయత్నం, నెల్లూరులో ఒక ప్రయత్నం. ఎవరికి దెబ్బలు లేవు, ఎవరి దగ్గర ఆయుధాలు లేవు. ఇది ఏదో వీడియో క్యాసెట్లలో వాళ్ళు రికార్డ్ చేసి కావాలని ప్లే చేసి మీడియాల్లో దీని మీద తప్పుడు కేసులు పెట్టి ఆ పిల్లల్ని కొంతమంది జైళ్ళకి పంపితే వాళ్ళ మీద ఏం కేసు పెట్టారో మీకు తెలుసా? హత్యాయత్నం కేసు కాదు వాళ్ళ మీద పెట్టింది, వాళ్ళ మీద పెట్టింది బంగారు కేసు. ఎంత దుర్మార్గం చూడండి. అంటే ఇవన్నీ తప్పుడు కేసులు, ఇవన్నీ తప్పుడు కట్టుకథలు. అధికారాన్ని మైనింగ్ మాఫియా చేసేటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ మాఫియా చేసేటువంటి వాళ్ళు, సారా మాఫియా, గాంధీ మాఫియా, ఎక్సైజ్ మాఫియా చేసేటటువంటి రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడం కోసం అన్యాయంగా, అక్రమంగా దళితుల మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళని జైళ్ళల్లో పెడుతున్నారు, అక్రమ కేసుల్లో ఇరిపిస్తున్నారు. అదేవిధంగా మన మీద ప్రశ్నిస్తే కైకలూరులో దాడి చేసిన దాడులు చేస్తున్నారు. ఇది ఒక భయంకరమైనటువంటి ఫెనోమినా, ఇది ఒక భయంకరమైన ప్రమాదం. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి మనం సంఘటితం కాకపోతే, మనం వీధుల్లోకి రాకపోతే తస్మాత్ జాగ్రత్త, చాలా ప్రమాదం, పెను ప్రమాదం మనం వాకిటి తలుపు తడుతాం. కాబట్టి మనం అందరమీ దళితులు, దోపిడీకి గురవుతున్నటువంటి మిగిలినటువంటి శక్తులు అందరూ ఐక్యంగా ఉండి వీళ్ళ యొక్క దాడుల్ని ప్రతిఘటించడానికి సిద్ధం కావాలా? అయ్యా బాబు ఆపండి, కేసు పెట్టండి, అరెస్ట్ చేయండి చేయరు. మమ్మల్ని మా జోలికి వస్తే మీ సంగతి తేలుస్తాం, చట్టపరంగా తేలుస్తాం, రాజ్యాంగ రక్షణతో మిమ్మల్ని నిరాస్తాం, రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కుల ద్వారా మీ హక్కు తేలుస్తామనేటటువంటి విషయాన్ని మనం చెప్పకపోతే, ఆచరించకపోతే ఈ దేశంలో మనం చాలా ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని చేసుకొని ఈ దేశంలో ఉండే దళితులకి, ఈ రాష్ట్రంలో ఉండే దళితులకి మనం ఐక్యంగా ప్రతిఘటనకు సిద్ధం కావాలని, ఆత్మరక్షణకు సిద్ధం కావాలని పిలిపియాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సంఘాల మిత్రులకి అందరికీ మరొకసారి ప్రత్యేక అభివందనలు, జైవీవులు తెలియజేస్తూ మనకు పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తెలియలేదు. పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప. అందువల్ల పోరాటానికి సిద్ధమవుదాం. మనకు జైళ్ళు కొత్త కాదు, కేసులు కొత్త కాదు. అన్యాయం, అక్రమాన్ని వేల సంవత్సరాలుగా ప్రతిఘటిస్తూ వస్తే మనం ఈ మనుగడ సాగిస్తున్నాం. కాబట్టి ప్రతిఘటన అనేది మన ఆయుధం, ప్రతిఘటించడం అనేటువంటిది మన ఆయుధం.